అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే వారికి మీ విలువ తెలియాలి అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. మన జీవితంలో చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఒక తప్పు అనేది చేస్తూ ఉంటారు. అందరినీ సంతోషపెట్టాలి, అందరి అభిప్రాయాలకి గొప్పగా విలువ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు కదా. ఎవరు ఏమనుకుంటారు అనే భయంతో వారి నిజమైన స్వభావాన్ని దాచుకుంటూ ఉంటారు. అలా దాచుకోవాలని అనుకుంటూ ఉంటారు కూడా. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే అందరినీ పట్టించుకునే వారికి చివరికి ఎవ్వరూ కూడా విలువివ్వరు. ఇదే అసలైన నిజం. ఎందుకంటే మనిషి స్వయాన గౌరవాన్ని వదిలిన క్షణం నుంచి ఇతరులు కూడా గౌరవం ఇవ్వడం పూర్తిగా తగ్గించేశారని తెలుసుకోవాలి. మనుషులను పట్టించుకోకుండా ఉండడం అంటే అది అహంకారం చూపించడం కాదు, నిర్లక్ష్యం చేయడం కాదు, మనసుని కఠినంగా మార్చుకోవడం కూడా కాదు. ఇది ఒక అంతర్గత ఫలం. ఎవరి మాటలు మన మనసుని కదిలించాయి, ఎవరి మాటలు ఎవరి అభిప్రాయాలు అనేది వదిలేయాలి. ఆ స్పష్టత కలిగి ఉండటమే నిజమైన అసలు అర్థం అనేది తెలుసుకున్నట్టు. ప్రతి మాటకి కూడా స్పందించటం బలం కాదు మిత్రమా. కొన్ని మాటల్ని మౌనంగా వదిలేయటం కూడా గొప్ప విజ్ఞానమే. ఎవరో మిమ్మల్ని తక్కువ చేస్తే లేదా విమర్శిస్తే, మీ విలువను తగ్గించేలా మాట్లాడితే మీరు వెంటనే స్పందిస్తే వాళ్లకు శక్తిని ఇచ్చినట్లే. కానీ మీరు పట్టించుకోకుండా మీ లక్ష్యాల మీద మీరు నిలబడ్డప్పుడు మీ నిశ్చలత వాళ్ళను అసహనానికి గుర్తు చేస్తుందని తెలుసుకోండి. అంతేకాని అది ఒక అసహనమైన బలం కాదు. అలాగే ఎప్పుడు కూడా మీరు పట్టించుకోకుండా మీ మీద మీరు నిలబడ్డప్పుడు మీ నిశ్చిత వాళ్లకు అసహనాన్ని గురి చేస్తుంది. ఒక మౌన శక్తి. మాటల్లో సాధించలేని దానిని కూడా మౌనంతో సాధించవచ్చు. మనిషి ఎప్పుడు కూడా తన విలువని తానే గుర్తించుకోవాలి. ఇతరుల గుర్తింపు పైన ఆధారపడితే జీవితం ఎప్పటికీ కూడా అస్థిరంగానే ఉంటుంది. ఈరోజు పొగిడేవారు రేపు తక్కువ చేయొచ్చు. కానీ మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని మీ నిర్ణయాలకు మీరు బాధ్యతను వహిస్తూ ముందుకు సాగితే అదే నిజమైన ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఉన్న చోటే గౌరవం సహజంగా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచం ఒకేలా ఉండదు. కొందరు మీ మంచిని చూసి అసూయపడతారు, ఇంకొందరు మీ ఎదుగుదలను చూసి మరికొందరు మీ నిశ్శబ్దమైన బలహీనతను భావిస్తారు. కానీ మీరు ప్రతి అభిప్రాయాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా మీ దారిని మీరు నడిచినప్పుడు వాళ్ళే మీ విలువను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రపంచం తక్కువగా చూస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడికి, తన సరిహద్దులు తాను నిర్ణయించుకున్నవాడికి, తన శాంతిని తాను కాపాడుకున్నవాడికి మాత్రమే ఈ ప్రపంచం గౌరవాన్ని ఇస్తుందని తెలుసుకోండి. ఎందుకంటే అతడు తన జీవితాన్ని తానే నియంత్రిస్తున్నాడు. ఆ భావన ఇతరులకు తెలుస్తుంది. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్న రోజు నుంచి మన మనసుకి శాంతి వస్తుంది. అనవసరమైన బాధలు కలుగుతాయి. మన శక్తి వృధా కాకుండా మన ఎదుగుదల మీద కేంద్రీకృతం అవుతుంది. మీ విలువను మీరు తగ్గించుకోకుండా ఉంటే, మీ సరిహద్దులను మీరు కాపాడుకుంటే, అనవసరమైన మాటలకు మీరు బానిస కాకపోతే గౌరవం వెతుక్కుంటూ వస్తుంది, మీ దగ్గరికే వస్తుంది. అందుకే మిమ్మల్ని కాదు, మీ లక్ష్యాన్ని పట్టించుకోండి. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్న మనిషి జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనపడుతుంది. అతడు ఇకపై తన శక్తిని సమర్థించుకోవడంలో కాదు, నిర్మించుకోవడంలో వినియోగిస్తాడు. తమ గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇది అర్థం చేసుకున్న క్షణమే అతడు స్వేచ్ఛను పొందుతాడు. అవును మిత్రమా. ఎందుకంటే సమర్థించుకోవడం అంటే మనమే మన విలువపై సందేహపడినట్టే. ప్రపంచంలో ఎక్కువగా బాధపడేవారు ఎవరో కాదు, ఎక్కువగా ఆలోచించేవారే అని తెలుసుకోండి. ప్రతి మాటను మనసుకు తీసుకునేవారు ఎవరో అన్న మాట, ఎవరో చేసిన పని, ఎవరో చూపిన నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్ళినప్పుడు మన శాంతి కూడా క్రమంగా నశిస్తుందని తెలుసుకోండి. కానీ ఒక్క స్థాయికి చేరుకున్నప్పుడు మనం ఇలా అనుకోవాలి, ఇది నా నియంత్రణలో లేదు, మరి నా మనసుని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని. ఈ ఆలోచన నుంచే అంతర్గత పరిపక్వత మొదలవుతుంది.
మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారు అన్నదానికంటే కూడా మనం మనల్ని ఎలా చూస్తున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యం. మీరు మీ మీద గౌరవం పెట్టుకోకపోతే ఇతరులు గౌరవిస్తారని ఆశించడం దండగ. ఒక మనిషి తన సరిహద్దుల్ని స్పష్టంగా గీసుకున్నప్పుడు అవతలి వాళ్ళకు కూడా అవి అర్థమవుతాయి. ఇక అప్పుడే కదా వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు, జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. సరిహద్దులు ఉన్న మనిషిని లోకం కొత్తగా తీసుకోదు. కొన్ని సందర్భాలలో పట్టించుకోవడం, కొన్ని సందర్భాలలో పారిపోవడం కాదు. అది ఒక విజ్ఞానపూర్వకమైన నిర్ణయం. ప్రతి యుద్ధం మనది కాదు, అలానే ప్రతి మాట మనకు సమాధానం కావాల్సింది కాదు. కొన్నిసార్లు ముందుకు నడవడమే గొప్ప విజయం. మీరు ఎదుగుతున్నప్పుడు వెనక నుంచి వచ్చే శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. అవి వినిపిస్తున్నాయి అంటే మీరు ముందుకు వెళ్తున్నారు అని అర్థం. నిశ్శబ్దంగా ఎదిగేవాడిని చూసి ప్రపంచం భయపడుతుంది. గౌరవం కోరుకునే గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీ జీవితం, మీ క్రమశిక్షణ, మీ స్థిరత్వం, ఇవే మీ సమాధానం కావాలి. మీరు స్థిరంగా ఉన్నప్పుడు ఇతరులు ఊగిపోతారు. మీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇతరులు అస్థిరత్వం బయటపడుతుంది. శాంతి అనేది ఒక అలంకారం కాదు మిత్రమా, అది ఒక శక్తి అని గుర్తుంచుకోండి. మరొక ముఖ్యమైన నిజం ఏంటో తెలుసా? ఏంటి అంటే మీ అందుబాటును తగ్గించడం. అందరికీ కూడా ఎప్పుడూ లభ్యంగా ఉంటే మీ విలువ పూర్తిగా తగ్గిపోతుంది. మీ సమయాన్ని, అలాగే మీ శక్తిని, మీ భావోద్వేగాలని అర్హులకే ఇవ్వండి, అనవసరమైన వాళ్ళకి ఇవ్వకండి. ఎవరైనా మీ సమీపాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే మీ విలువ అర్థం చేసుకుంటారు. పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు ఒంటరిగా మారుతారన్న భయం ఉండొచ్చు. కానీ నిజమేంటో తెలుసా? అది ఒంటరితనం కాదు, అది స్వయంకృత శక్తి. మీతో మీరు నిలబడినప్పుడు ఎక్కడైనా సరే నిలబడగలరు. ప్రపంచం ఒప్పుకున్నాక కాదు, మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్నాకే నిజమైన గౌరవం మొదలవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ నిశ్శబ్దం మీ బలహీనత కాదు, మీ పరిమితులు మీ భయం కాదు. మీరు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం కూడా కాదు. మీ పరిపక్వతకు, మీ స్వయ గౌరవానికి, మీ అంతర్గత శక్తికి స్పష్టమైన గుర్తులు అవి. ఇక మనుషుల్ని నువ్వు పట్టించుకోకుండా ఉండటం అనేది ఒక్క రోజులో వచ్చే అలవాటు కాదు. అది అనుభవాల ద్వారా, లేదా గాయాల ద్వారా, మౌనాల ద్వారా, కన్నీళ్లు తుడిచిన రాత్రుల ద్వారా మనలో రూపొందుకుంటుంది. మొదట మనం పట్టించుకుంటాం, ఎందుకంటే మనసు మంచిది, నమ్మకం ఎక్కువ. కానీ అదే నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం కూడా చేసినప్పుడు ఇక అప్పుడే మనం మన నిజాన్ని అర్థం చేసుకుంటాం కూడా. ప్రతి ఒక్కరూ మన హృదయానికి ప్రవేశం ఇవ్వకూడదు. ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకపోతే బాధపడతాం, అది సహజమే. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అర్థం చేసుకునేవాడికే అర్థమవుతుంది. ఎంత చెప్పినా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివాడి మనసు మూసి ఉంటే మన మాటలు వాళ్ళ చెవుల దగ్గర కూడా ఆగిపోతాయి. అప్పుడు మౌనమే ఒక రక్షణ కవచంగా మారుతుంది. ప్రపంచం ఒక వేదికలా ఉంటుంది, అందులో ప్రతి ఒక్కరూ పాత్రధారులే. కొందరు మన జీవితంలో కాసేపే ఉంటారు, కానీ మరికొందరు ఒక పాఠం నేర్పించడానికి వస్తారు. ఇంకొందరు మన శక్తిని పరీక్షించడానికి వస్తారు. కానీ అందరికీ ఒకే స్థానం ఇవ్వండి. అది మన బాధ్యత కాదు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయించుకోవడమే జీవన విజ్ఞానం. మనల్ని ఎప్పుడూ ఒక అందుబాటులో ఉంచుకొని మన విలువ ఎంతగానో తగ్గిపోతుంది. మన మాటల విలువ, మన భావాల విలువ, అలాగే మన సమయం విలువ అన్నీ కూడా తగ్గిపోతాయని తెలుసుకోండి. ఇక సమయం విలువ తగ్గిపోతుంది, కానీ మనం కాస్త వెనుక తగ్గి మన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళే మన మార్పుని గమనిస్తారు. అప్పుడే వాళ్లకు మన విలువ కూడా అర్థమవుతుంది. మనం అందుబాటులో లేనప్పుడు తెలిసే విలువే నిజమైన విలువ. పట్టించుకోకుండా ఉండడం వల్ల మనం చల్లగా, కఠినంగా మారడం కాదు, నిజానికి మనం స్పష్టంగా మారుతాం. అవసరం లేని చోట లేదు అనగలుగుతాం. మన శాంతిని దెబ్బతీసే సంబంధాలను వదిలేయగలుగుతాం. ఇది కదా స్వార్థం కాదు, ఇది స్వయరక్షణ. మన మనసుని కాపాడుకోవడం మన బాధ్యతే కదా. మనుషులు చాలాసార్లు మనల్ని ప్రతిస్పందనల ద్వారా అంచనా వేసేస్తారు. దానికి మీరు కోపంగా స్పందిస్తే వారు పై చేయి సాధించినట్లు భావిస్తారు. మీరు బాధపడితే
వాళ్ళు గెలిచినట్టు అనుకుంటారు. మీరు ప్రశాంతంగా స్థిరంగా ఉంటే వాళ్ళకే అసహనం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న స్పందన వారికి దక్కలేదు. ప్రశాంతతే గొప్ప ప్రతిస్పందన. జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో మనం ఎలా అనుకుంటాం, ప్రతి ఒక్కరికి నేను నచ్చాల్సిన అవసరం లేదు అని, ప్రతి ఒక్కరికి కూడా నా ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని, నా శాంతి నా లక్ష్యం ఇవే నాకు ముఖ్యమని ఖచ్చితంగా తెలుసుకుంటారు కదా మిత్రమా. ఈ ఆలోచన వచ్చిన రోజు నుంచి మన జీవితం గౌరవం అనేది మొదలవుతుంది. మన విలువని మనం నిశ్శబ్దంగా కాపాడుకుంటే ప్రపంచం దాన్ని గట్టిగా గుర్తిస్తుందని తెలుసుకోండి. మన ఎదుగుదలే మన పరిచయం అవుతుంది. మన క్రమశిక్షణే మన మాట కూడా అవుతుంది. మన స్థిరత్వమే మన గుర్తింపు అవుతుంది. మాటలు తగ్గిన చోటే మన స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. చివరగా ఒక గట్టి నిజం చెబుతున్నాను. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండటం అంటే వారిని తక్కువ చేయడం కాదు, సరిగ్గా మనల్ని మనమే ఎక్కువగా గౌరవించుకోవడం. ఎందుకంటే మీరు మీ విలువను తెలుసుకున్నప్పుడు, మీ శాంతిని కాపాడుకున్నప్పుడు, మీ లక్ష్యంపై అంచెలంచెలుగా నిలబడినప్పుడు ప్రపంచం మాటలతో కాదు, కేవలం మౌనంతోనే మీకు గౌరవం ఇవ్వడం నేర్చుకుంటుంది. అర్థమైంది కదా మిత్రమా. కాబట్టి ఈ మంచి విషయాలన్నీ కూడా మీ విలువను పెంచుకోవటం, మీరు ప్రాణంగా ఎక్కువగా ప్రేమించేవారు మీకు విలువ ఇవ్వాలనుకోవటం సహజమే. ఈ వీడియో ద్వారా మీకు ఈ వీడియో మంచి మాటల ద్వారా మీ మనసుకి ఎంతో దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.